శుభమస్తు. శ్రీరామ జయం. దేవి అర్చన వేరు, దేవుడి అర్చన వేరు అని కొందరు అంటూ ఉంటారు. ఈ రెండూ కూడా శాస్త్ర విహితములైనవి కావు. వేద ధర్మాన్ని అనుసరించి దేవుడు అన్న పదాన్ని మనం వినియోగించినప్పుడు క్రియాత్మక రూపం అవుతున్నది. అందులో శక్తి స్త్రీ సంబోధకమై చెప్పబడి ఉన్నది. దీపము వెలుగుతున్నది అంటాం, కన్నులు చూస్తున్నవి అంటాం, చేతులు పనిచేస్తున్నవి అంటాం. నేను అన్న అహం ఏర్పడినప్పుడు మాత్రమే పురుషకారం వచ్చి చేరుతుంది. నేను తొలగించుకోవడమే జీవుడిలో ఉండే అజ్ఞానం తొలగించుకోవడం అనే విషయంలో మొదటి మెట్టు. జీవుడు వ్యక్తికి సంబంధించిన సంబోధన, దైవం దైవస్వరూపానికి సంబంధించిన సంజ్ఞావాచకం. ఈ దైవాన్ని మనం దేవుడు అన్నప్పుడు శివుడు, విష్ణువు, హనుమంతుడు, కుమారస్వామి, గణపతి, రుద్రుడు, భవుడు, శర్వుడు ఇలా సంబోధన చేస్తూ ఉంటాం. దేవత అనగానే పార్వతి, లక్ష్మి, సరస్వతి, భవాని ఈ రూపాలలో కాత్యాయని చెబుతూ ఉంటాం. నిజానికి పురుషకారంగా ఉండే రూపంలో ఉండే అంతర్గర్భితమైనటువంటి శక్తి స్త్రీ శక్తి. పురుషుడు కూడా స్త్రీ స్వరూపమే. ప్రపంచమంతా విస్తరించిందంతా సమస్త జీవకోటి స్త్రీ స్వరూపమే. పురుషుడు ఒక్కడే శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణ శబ్దం దామోదర శబ్దంతో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అలాగే శివనామస్మరణతో ఓం నమో నారాయణాయ అని ఎలా చెబుతామో అలాగే శివనామస్మరణతో కూడా ఓం నమ శివాయ అంటూ ఉంటాం. నమ శంభవేచ అని ఎంత భక్తి ప్రపత్తులతో చెబుతూ ఉంటాం. ఆ శ్రీమన్నారాయణ పరమ మంత్రాన్ని కూడా నారాయణస్యాష్టాక్షరం పరమం పదం అని చెబుతూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా వ్యవహరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.